మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మునవ శంకర్ మేడం. మా పియపల్లి మండలం గ్రామం మునవ తండ. అక్కడి నుంచి వచ్చినాం మేడం మేము. నేను వద్దిపట్ల దండలోనే నేను మ్యారేజ్ చేసుకుంది. మా బొమ్మడి పట్టణంలో ఇచ్చిన నేను 41 లక్షలు ఆయనకి ఇచ్చాను. నా స్వయంగా ఒక 16 లక్షలు నేను మా బొమ్మడి కూడా తెలియకుండా మళ్ళీ 16 లక్షలు నేను ఇచ్చాను. 67 లక్షలు ఏడుపు వచ్చేస్తుంది మేడం. అలా అని కాదండి, అంటే మీకు మీ బావమరిది చెప్పడం వల్ల మీరు పెట్టారా? మరి చెప్పడం వల్లనే పెట్టినా, లేకపోతే నేను పెట్టకపోతున్నాను. అసలు ఆ డబ్బులు రావు, ఏ విధంగా వస్తాయని చెప్పి కూడా నేను అడిగాను. మా బామ్మడిది కూడా అడిగితే నీకెందుకు, వాళ్ళు మా ఇంటి పక్కోడు తెచ్చిండు, వీడు తెచ్చిండు, వాడు తెచ్చిండని ఆయన తరపున నుంచి పెట్టాను. లేను అసలు వద్దంటే మా ఆవిడ మా బామ్మడిది వాళ్ళందరూ నన్ను అందరూ దూరేసారు. ఆయన చెప్పుకుంటే ఏడుపు సచ్చేది ఒకటే ఉంది మేడం. అలా కాదులేండి, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మోసం చేసిన తర్వాత మధు రమావత్ ఎవరైతే ఉన్నాడో అతను మళ్ళీ మీ తాండకు, అంటే మీరు డబ్బులు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు మీ తాండాలకి రావడం జరిగింది? అప్పుడు మిమ్మల్ని ఇంకెంతగా నమ్మబలికాడు? అంటే డబ్బులు పెట్టడం ఒక ఎత్తు అయితే, పెట్టిన తర్వాత నమ్మించడం ఇంకొక ఎత్తు ఉంటుంది. లేదంటే అందరూ ఖచ్చితంగా మనం అడుగుతారు, ఏంటి ఇవ్వలేదండి. అవును మేడం, ఇప్పుడు ఏం నెల ఆ నెల ఇస్తున్నాను, నీకు వడ్డీ ఇస్తాను అని చెప్పాను. నేను అంత తరపున కూడా కాదు, మా బొమ్మడికి ఇస్తున్నాడు అన్ని డబ్బులు. ఇప్పుడు నాకు మాత్రం ఒక నెల ఇచ్చాడు మేడం. తర్వాత నెక్స్ట్ నెలలోనే ఇంకా బాలాజీ తీసుకుపోయి ఆ బర్త్డే ఏదో చేసిరు వాళ్ళు. ఆ బర్త్డే చేసడం వల్ల తీసుకుపోయి బాలాజీని తీసుకుపోయి నల్గొండలో కేసులు వేసారు. మళ్ళీ బాధ్యతలు కూడా అందరు తీసుకొచ్చారు. మళ్ళీ మా బాలాజీ మంచివాడని వాళ్ళని తీసుకొచ్చుకురు. ఆడ ఉద్యోగించారు. 6 నెలల నుంచి మొత్తం ఇంకా మాకు రూపాయి కూడా వాళ్ళు ఒకటే నెల వచ్చిన మాత్రమే డబ్బులు మాకు. అట్లా మరి నేనేం చేసినంటే, ఇప్పుడు మా అక్కల దగ్గర కానీ, మా అన్న బిడ్డలు కానీ, మా బంధువులందరికీ నేను ఒక్కనే తింటే బాగుండు కదా, 10 రూపాయలు వస్తున్నాయి కదా అన్నట్టు వాళ్ళకి ఆడ గురించి నేను తెచ్చి పెట్టేశాను మేడం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చుట్టాల దగ్గర నుంచి వాళ్ళ గోల్డ్ కానీ, ఇప్పుడు మా అక్క వాళ్ళ అత్త ఉన్నారు ఇద్దరు, వాళ్ళ చైన్లు కానీ, మా అక్క వాళ్ళ కోడలు ఉంది ఆమె చైను, లాంగ్ చైను అవన్నీ మొత్తం బ్యాంకులలో కుదరబెట్టి ఇప్పించాను అనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతుంది. ఆడపిల్లలు కానీ, చుట్టాలు కానీ, బంధువులు ఇంకా ఓడి మాట్లాడేది కాదు కదా, ఇంటి ముంగలు ఇంకా కొట్లాడకపోయి ఉండరు. ఇప్పుడు అందరు కొట్లాడకు వస్తుంటే ఆగుని మరి ఏం చేస్తాం, ఉన్న భూమిని అమ్మిస్తానని చెప్పి వాళ్ళకి ఆపిస్తున్నాం మేడం. ఇప్పుడు మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దీంట్లో ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్, మమ్మల్ని నమ్మి ఇవ్వండి అని చెప్పడం జరిగిందా? అంటే నేను పార్టీ వాళ్ళ తరపు నుంచి ఏం కాలేదు మేడం. నేను చేయని మాట ఎలా చెప్పగలుగుతా, కానీ నేను బాధ్యతలు వాళ్ళ వాళ్ళు నాకు రాలేదు. మా బొమ్మడి తరపు నుంచి నేను ఇచ్చాను. సరే వాళ్ళు మా బొమ్మడికి ఇచ్చాను, నువ్వు ఏమైనా చేసుకో, నీవు ఒకవేళ అవి రాని ఎడల నీవు నీ పొలం నాకు అమ్మియాలని చెప్పాను. ఇప్పుడు నాకు అమ్మీరాని అంటే బొమ్మడి చేస్తాడు ఉండి మా భార్య చేస్తాడు ఉంది. ఆ పొజిషన్ ఉంది మేడం. అది ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఈ ప్రాసెస్లో ఉండేటప్పుడు మంగ్లీ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ తాండాలకి రావటం కానీ, మిమ్మల్ని మీతో మాట్లాడటం కానీ, మీరు పెట్టారు కదా బాగానే ఉందా అని అడగడం కానీ ఏం జరిగింది? అట్లా ఏం లేదు మేడం. మా ఊరు ఒక 16-17 కిలోమీటర్ దూరంగా ఉంటుంది మేడం మా ఊరు. ఇంకా వాళ్ళ ఊరు వద్దిపట్ల ఊరు అంటే 16-17 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. పియపల్లి పని ఉంటాం మా ఊరు. పియపల్లి దాటి పోని పోవాలన్నాడు. వద్దిపట్ల గ్రామ పంచాయతీ అన్నమాట వాళ్ళది. మాకు దూరం ఉంటుంది. మంగళి వచ్చింది సంగతి నాకు తెలియదు మేడం. తెలియని దానికి ఎందుకు తెలిసిందని మనం చెప్పాం. మా బామ్మర్ది వాళ్ళకి కలవడం జరిగిందంట. వాళ్ళు చూసిరు అందరు, వాళ్ళు కూడా బాధ్యతలు చెప్తున్నారు కదా, ఫోటోలు కూడా తీసున్నాయి. మేము మంచి బ్యాటరీ పెడుతున్నాం, సిమెంట్ బ్యాటరీ పెడుతున్నాం, మీకు ఎలాంటి డోకా లేదు, బాలాజీ ఉండు, మద్దు ఉండు, మీకెందుకు, మీ దగ్గర ఉన్న ప్రాంతమే కదా, నేనంటే దూరం ఉన్నాను, సరే నన్నంటే చూడకపోతారు అనుకో మీరు, కానీ నేను కూడా మీకు గిరిజన బిడ్డనే కదా అని ఆ మేడం మాట్లాడడం వల్ల వాళ్ళందరూ నమ్మించారంట. వీళ్ళు 10 మందిని చూడబెట్టేసరికి ఏం కాదని వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల నమ్మేశాను మేడం మేము. కానీ మొన్న ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత తను వచ్చి నేను గిరిజన బిడ్డని, నాకు సంబంధం లేదు, నేను బాధ్యతల తరఫున నిలబడుతున్నాను, బాధ్యతలకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటుంది కదా, మరి దానికి ఏమంటారు మీరు? మొత్తం టర్నింగ్ ఇచ్చింది, బాలాజీకి టర్నింగ్ ఇచ్చిందే మొత్తం మంగిలే. నేను నా సృష్టి వరకు నాకు మైండ్ తెలిసిన వరకు 10లో ఫెయిల్ ముండా కొడుకు ఇంత పెద్ద ప్రాసెస్ చేయడానికి కారణం ఉండదు కూడా. వాడు ఇంత ప్రాఫిట్ చేయాలంటే వానికి అంత మైండ్ ఇచ్చింది ఓలంటే మంగిలి చేయడం వల్లే ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగిందని నా దృష్టికి తెలిసిన వరకు నేను చెప్తున్నా మేడం. ఈ ప్లానింగ్ మొత్తం మంగిలిదే. నా 100% మంగళి ప్లాన్ లేకపోతే ఇదంతా ప్రజలు అన్నీ దూపిడి అంతే కాకపోవు. ఎవ్వరికి కూడా ఒక 2-3 మోసం చేసినా కానీ వాళ్ళ ఇంటి మీద పడి కొడతారేమని భయపడి కూడా ఉండేవాళ్ళు. కానీ మంగళి ఇచ్చిన టర్నింగ్ వల్లనే ఇదంతా కాడికి తెచ్చారని మేము 100% నమ్ముతున్నాం. మీకు ఏ కంపెనీ పేరు చెప్పి ఇదంతా డబ్బులు తీసుకున్నారు? సిమెంట్ ఫ్యాక్టరీ ఉందన్నారు,
కంపెనీ పేరు అంటే సిమెంట్ ఆ ఫ్యాక్టరీ పేరు ఏమి బ్యాటరీ పేరు అంటే నేను అంత ఐడియా లేదు మేడం. మనం కానీ సంవత్సరం దాటి వాళ్ళు ఆగి కూడా కానీ అది సిమెంట్ బ్యాటరీ పెట్టినామని చెప్పారు. మళ్ళీ ఏంది మన బయట రాష్ట్రం వెళ్తారు కదా మేడం, అక్కడ వాళ్ళకు ఒక్కొక్కరికి డబ్బులు లేక వాళ్ళకి ఇస్తుంటాం మేము. అక్కడ నుంచి ఆ వీజి మనీ వస్తాయి 100 రూపాయలు, ఒకరు 100 రూపాయలు ఉంటే ఇక్కడ లక్షలు అంటే అక్కడ పెడుతున్నాం మేము డబ్బులు అని చెప్పారు కొన్ని. బయట రాష్ట్రాల్లో పెడుతున్నాం. బయట రాష్ట్రం పోతే వాళ్ళకి ఇస్తే మాకు అక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. 1 రూపాయికి ఇక్కడ 100 రూపాయలు అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాం మేము అని చెప్పారు కొన్ని. ఇంక అట్లా అంటే నిజమే కదా, అది అక్కడి నుంచి డాలర్లు వస్తుంటాయి కదా, 1 రూపాయి అంటే ఇక్కడ మనకు 100 రూపాయలు అవుతుంది అనేది మాకు వాస్తవం. మళ్ళీ ఇంకో బంగారం కూడా తీస్తున్నాం మేము. బంగారం గోతులలో తీసి మొత్తం బంగారం వ్యాపారం కూడా చేస్తున్నాం మేము. మళ్ళీ ఇది మన గంజాయి ఉంటుంది కదా, గంజాయి కూడా అమ్మినాం. అది అమ్ముడు చేస్తున్నాం. అన్నింటిలో మేము పెడుతున్నాం. నీకెందుకు, మీకు కావాలి డబ్బులు ఏ టైం టు టైం ఇస్తామని చెప్పి నమ్మిచ్చారు మేడం. లేకపోతే మేము అంత నమ్మకం అట్లా కూడా నమ్మించినా నమ్మకపోదు కూడా. కానీ బంధువులు కదా, ఇప్పుడు మా మామ ఉన్నాడు, మా మామ చెప్తుండంటే ఇంక అల్లుడు వినాల్సిందే కదా. ఇప్పుడు ఎలా నమ్మామనేది కూడా క్వశ్చన్ ఉంటుంది కదా మేడం. మీరు ఇంత డబ్బులు ఎట్లా ఇచ్చారు, ఎలా నమ్మారంటే ఇప్పుడు మనం బియ్యం అని నమ్ముతాం మేడం. ప్రతి ఒక్కరు బియ్యం లేని ఓలం తిన్నాం కదా. ఏ పురుగైనా కానీ బియ్యం కానీ బియ్యం ఎత్తునలు ఉంటే తింటాం కదా. బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి మేడం. బియ్యం అని నమ్మాము. బియ్యం పట్టుకుంటే ఫస్ట్ బియ్యంలో పసుపు కలిపితే తలంబ్రాలు అవుతాయి, అవునా కదా మేడం. మరి అందులో కుంకుమ, పసుపు, బొగ్గు కలుపుతండి. దాన్ని ఎంతమంది నమ్ముకుంటే ఎంతమంది పట్టుకుంటారు? వాళ్ళు పట్టుకుంటారు మేడం. ఒక బియ్యమే కదా, బియ్యంలో ఎన్ని రకాలు మారుతాయని మేము అనుకోలేదు మేడం. మేము బియ్యమే ఉన్నాయనుకొని పోయినాం కానీ గుడ్డిగా నమ్మేసాం. కానీ ఇలా బొగ్గు అవన్నీ పట్టేస్తాడని ఇట్లా జరుగుతాయి అనుకోలేదు మేము. నిజంగా చెప్తున్నాం మేడం. అంటే మీరు ఇప్పుడు కేసు వేశారు కదా, సో కేసులో ఇవన్నీ చెప్పారా? ఇలాగంటే బంగారం తీస్తున్నామని కానీ ఇలాగ గంజాయి అమ్ముతున్నామని చెప్పారని ఇవన్నీ కూడా కేసులో మీరు ఎంటర్ చేశారా? మరి ఇవన్నీ చెప్పాము మేడం, ఇట్లా చేశారని చెప్పాము మేము. ఆ రోజు చెప్పాము. ఆల్రెడీ కేసుల మీద కూడా అయినాయి వాళ్ళ మీద. కానీ మేము ఇట్లా చెప్తే మీకు డబ్బులు రావు. మళ్ళా నువ్వు ఏ మాట అయినా బయట పెట్టకుండా మీకు ఎందుకు, వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టని, మేము అక్కడ తెచ్చినామా 20వ తారీఖు నాడు నీకు ఇస్తాం, 15వ తారీఖు నాడు ఇస్తామని తారీఖులు పెట్టుకుంటూ వచ్చారు. ఇంతవరకు మేము బయటకు వెళ్దామంటే వెళ్ళనే లేదు. నిజంగా ఇప్పుడు మనం బయట చెప్తే నేనే చెప్తే నాకు ఇయ్యడేమో, ఇంకోటి చెప్తే ఇంకోటి ఇయ్యడేమో అని భయపడుకుంటే ఇన్ని రోజులు ఆగిపోయినాం మేడం. 20 రోజులు 15వ తారీఖు 20వ తారీఖు 15వ తారీఖు అనుకుని అట్లే జరుపుకుంటూ వస్తుంది ఇప్పుడు సంవత్సరం నుంచి. అంటే ఇలా బయటకు చెప్తే డబ్బులు ఇవ్వమని బెదిరించడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది అలా బెదిరించడం స్టార్ట్ చేసిన తర్వాత? బెదిరించడం అంటే ఇప్పుడు బాలాజీ కేసుకు పోయింది కదా మేడం. బాలాజీ కేసులు పోయిన కాడి నుంచి మళ్ళీ వచ్చిండు చూడు, అప్పటి నుంచి బెదిరింపులు జరపడరు. ఇంకా వాళ్ళ క్యాండిడేట్లు ఉంటారు కదా, ఆ క్యాండిడేట్లు చెప్తారు బాలాజీ ఏముంది రేపు వస్తాడు, ఆయన రాగానే ఇచ్చేస్తాడు, మధు రాగానే ఇచ్చేస్తాడు, మీకు ఇప్పిస్తాం, నీకెందుకు మేము ఉన్నాం, నువ్వు ఎక్కడ కేసు పెట్టడానికి పోయినా ఏది పోయినా కానీ నువ్వు బాగుండదు అని చెప్తుంటే సరేలే వస్తాడు కదా, వస్తాడే అని వీళ్ళని చూసుకున్నాం. కానీ ఆ బాలాజీ చూడలేదు, మధువు చూడలేదు కదా మేడం. మేము అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఇట్లా అలా బెదిరించి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు అంటే మీరు అడగకుండా మీలా ఎంతమంది ఉంటారు బాధితులు మీ ఒక్క ఊరిలోనే? మా ఊళ్ళో అయితే 10-15 మంది చిల్లర మా ఊళ్ళో ఉన్నారు. మరి ఇంకా ఒద్దిపట్ల గ్రామ పంచాయతీ అంటే మొత్తం ఉన్నారు, వాళ్ళ ఊరంతా ఉన్నారు. పియ్యపల్లి మండలం కాదు, నల్గొండ జిల్లా మొత్తం ఉన్నారు మేడం. మళ్ళీ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రం చుట్టుపడేసి వాళ్ళు మామూలు కాదు. అంటే మొత్తంగా ఎంతమంది వచ్చారు మీరు? అంటే ఇదివరకు అంటే 400 అన్నారు, ఇప్పుడు మొత్తంగా ఎంతమంది తేలారు బాధితులు? ఇప్పుడు 400 మంది అయితే ఉన్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ 400 మంది అయితే ఇక్కడ మన నల్గొండ జిల్లా వరకే ఉన్నారు. అట్లా 400 మంది ఉన్నాం. అది